2014-18 మధ్య నీరు చెట్టు పెండింగ్ బిల్లులకు ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్ 2022కు ఆమోదం తెలిపింది. అదే సమయంలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రిపిల్ బిల్లుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణకు మంత్రిమండలి అంగీకారం తెలిపింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29ని డ్రోన్ కార్పొరేషన్ రూపొందించింది. డ్రోన్ రంగంలో 40,000 ఉద్యోగాలు కల్పించనున్నారు. 3,000 కోట్ల రాబడి లక్ష్యమన్నారు. ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్గా రాష్ట్రం ఉండనుంది. డ్రోన్ హబ్గా ఓర్వకల్లు ఉండనుంది. 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగు, R&D ఫెసిలిటీ ఏర్పాటు చేయనున్నారు. 25,000 మందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 23 రిమోట్ పైలట్ ట్రైనింగ్ కేంద్రాలు, 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. డ్రోన్ రంగంలో పరిశోధనలు చేపట్టే విద్యా సంస్థలకు 20 లక్షల ప్రోత్సాహం ఇవ్వనున్నారు. 2014-18 మధ్య నీరు చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపులు పనుల ప్రారంభానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్ 2024కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే సమయంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 రీఫిల్ బిల్లును కూడా ఆమోదించింది. ఏపీ జీఎస్టీ 2024 ఎక్సైజ్ చట్ట సవరణల ముసాయిదాకు ఆమోదం తెలిపింది. కుప్పం కేంద్రంగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో ఆర్థిక అభివృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీ ఇటీవలే మనం డ్రోన్ ఎగ్జిబిషన్ నిర్వహించుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ ఎగ్జిబిషన్కి బ్రహ్మాండమైన ఇది రావటమే కాకుండా గిన్నిస్ బుక్లో కూడా రికార్డ్ సాధించిన విషయం అందరికీ తెలిసిందే. మరి డ్రోన్ పాలసీని తీసుకొచ్చి మరి కర్నూలులో ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలనే లక్ష్యంతో మరి పాలసీ తీసుకురావడం జరిగింది. మరి డ్రోన్ కార్పొరేషన్ని ఒక డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్లగ్ అండ్ ప్లే విధానంలో డ్రోన్ డెవలప్మెంట్, ట్రైనింగ్, తయారీ కేంద్రాన్ని కర్నూలులో స్థాపించడానికి నిర్ణయం తీసుకుంటూ జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీని ద్వారా 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు, అదేవిధంగా 3,000 కోట్ల రూపాయలు రాబడి వస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. దానికి తోడు 15,000 ఉద్యోగాలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, మరియు మరో 25,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఉపాధి లభించే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి ఈ పాలసీ ద్వారా ప్రపంచంలో ఉన్న డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ని మన రాష్ట్రానికి ఆహ్వానించి ఆకర్షించి ఇక్కడ ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ని డెవలప్ చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన చెప్పేసి కూడా మనం చేస్తాం. పశ్చిమలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎంప్లాయ్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎడ్యుకేషన్ అనే నూతన కార్యక్రమాన్ని విజయదీపం పేరిట ప్రారంభించామని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. 6 దశాబ్దాలుగా కేబీఎన్ కళాశాల అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో వేల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషించిందని ప్రశంసించారు. విద్యార్థులందరూ క్రమశిక్షణ, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయడం అలవర్చుకోవాలని సూచించారు. నేటి తరం విద్యార్థుల ఆలోచన విధానానికి అనుగుణంగా సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతూ విద్యను అందించడం ద్వారా విద్యా వ్యవస్థను బలోపేతం చేయవచ్చని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ అన్నారు. కేబీఎన్ కళాశాల 60వ వార్షికోత్సవ వేడుకలను కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేబీఎన్ కళాశాల 6 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును మార్చిందన్నారు. వేలాది మంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన కేబీఎన్ కళాశాల 60వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొనడం సంతోషాన్నిచ్చిందన్నారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసి అధ్యాపకుల, సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యా సంస్థలు రాజకీయాలకు అతీతంగా ఉంటూ సేవలను అందించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అధ్యాపకులు కూడా మారుతూ భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. పేద విద్యార్థులకు సహకారం అందిస్తూ కుల, మత, వర్గ భేదాలు లేకుండా అధ్యాపకులందరూ సమిష్టిగా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. 6 దశాబ్దాలుగా కేబీఎన్ కళాశాల అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో వేల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. కళాశాల అభివృద్ధికి సహకరిస్తున్న కమిటీ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
మీకు అన్ని అర్హతలు ఉన్నాయి. రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీకు డబ్బుగా ఏదైనా కావాలన్నా కూడా మీరు పేద విద్యార్థులకి ఫ్రీగా ఇవ్వడానికి మీరు ఎప్పుడు వెనకని చేయబాకండి. ఇప్పుడు ఆ పేద విద్యార్థి రేపు పొద్దున మంచి అభివృద్ధిలోకి వచ్చి మళ్ళీ కాలేజీకి సపోర్ట్ చేస్తారు. కాబట్టి మీకు ఏం కావాలన్నా ఒక ప్లాన్ వేసుకొని ట్రాన్స్పరెన్సీ పెంచి వెబ్సైట్ పెట్టుకొని చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ గొప్పతనం మీలాంటి వాళ్ళు కొంతమందికి పద్మశ్రీలు పద్మభూషణలు రావాల్సిన అవి బయటికి రావాలి అని అంటే మీరు మోర్ ట్రాన్స్పరెన్సీ చేయాలి. చేసి కుల మతాలకి అతీతంగా తన మన కుల మత రాజకీయాలకు అతీతంగా ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నన్ను పిలిచారు, బాగానే ఉంది. ఎవరు ఎమ్మెల్యే ఉంటే వాళ్ళని గౌరవించండి, ఎవరిని కాదండి. మీరు రాజకీయాల్లోకి వెళ్ళొద్దు. ఇన్స్టిట్యూషన్స్ రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. ఎవరున్నా సరే ఒక రాజకీయ పార్టీ కమ్ము కాయకూడదు. మీకు ఎమ్మెల్యేతో కానీ మంత్రితో కానీ ఉంటే ఎవరైనా ప్రభుత్వాల్లో ఉన్నది సేవ చేయడానికే కదా. ఎన్టీఆర్ మొదటి చిత్రం మన దేశం విడుదలై 75 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా తారక రామం పేరుతో పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు తెలుగుదేశం నేత టీడీ జనార్దన్ వెల్లడించారు. నవంబర్ 24న విజయవాడ అన్నగారి అంతరంగం ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సంకల్ప ఆధ్వర్యంలో విజయవాడలో ఈ కార్యక్రమం జరగనుందని ఆయన తెలిపారు. భావితరాల వారికి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో పుస్తకాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు మొదటి సినిమా రిలీజ్ 1949 నవంబర్ 24వ తేదీ నాడు జరిగింది. మన దేశం అనే సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయ్యి ఈ సంవత్సరానికి 75 సంవత్సరాలు అవుతుంది. 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా నవంబర్ 24వ తేదీన సాయంత్రం విజయవాడలో అన్నగారి మీద భగీరథ గారు రాసినటువంటి ఒక పుస్తకం అన్నగారి అంతరంగం తారక రామం అనే పుస్తకం ఆ రోజున రిలీజ్ చేయాలని మా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సంకల్పించి దానిలో అన్నగారు ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ ఉంటాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాల చరిత్రలో వారిచ్చిన ప్రతి ఇంటర్వ్యూ చదువుతుంటే అన్నగారితో మనం మాట్లాడినట్లుంటుంది. అన్నగారి అంతరంగం మనకి తెలుసు. ఇది భావితరాలకు తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఈ ప్రయత్నం. సూపర్ 6 పూర్తిగా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఒక చేత్తో ఇస్తున్నారు, మరో చేతితో తీసుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఇస్తుంది పావలా అయితే ప్రజల నుంచి వసూలు చేస్తుంది రూపాయి అన్నారు. గత ప్రభుత్వం తప్పులు చేస్తే విచారించి వారిని శిక్షించాలే గాని ప్రజలపై విద్యుత్ భారాలు మోపడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందంటే ఏపీ ఎంపీలే కారణమని, కాబట్టి విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపకుండా చంద్రబాబు బాధ్యత తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. లాంతర్లు చేతపట్టి వినూత్న రీతిలో నిరసనకు దిగారు. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో పెంచిన కరెంటు బిల్లులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నందుకు నిరసనగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నామన్నారు. 5 నెలల పాలనలోనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఇది హై వోల్టేజ్ షాక్ కాకపోతే ఏమిటని ప్రశ్నించారు. ఈ నెల నుంచి 6,000 కోట్ల భారం ప్రజలపై మోపుతున్నారన్నారు. మరో 11,000 కోట్ల రూపాయల భారం కూడా త్వరలోనే ప్రజలపై మోపేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తం 17,000 కోట్ల రూపాయలను ప్రజల నుంచి విద్యుత్ ఛార్జీల పేరుతో వసూలు చేయబోతున్నారన్నారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే కరెంటు ఛార్జీలు పెంచబోకపోగా 30% ఛార్జీలను తగ్గించే వాళ్ళము అన్నారు. 35,000 కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద భారం మోపినందుకు చంద్రబాబు గారు ఇన్ని మాటలు మాట్లాడారే. మరి ఈ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు. మరి ఈయన చేస్తున్నది ఏమిటి అని అడుగుతున్నాం. 35,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద భారం మోపితే మరి 4 నెలల్లోనే మీరు 17,000 కోట్ల రూపాయలను మళ్లీ ప్రజల మీద భారం మోపే ప్రయత్నం చేయటం లేదా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం.
జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 4 రూపాయలు పెట్టి కొనాల్సి ఉంటే విద్యుత్తుని 9 రూపాయలు పెట్టి కొన్నారు. అన్ని అవకతవకలు చేశారు అంటున్నారు. హిందూజా లాంటి కంపెనీలకు 12,000 కోట్ల రూపాయలను 1200 కోట్ల రూపాయలను అనవసరంగా ఇచ్చారు అంటున్నారు. మరి ఇన్ని అవకతవకలు, ఇన్ని తప్పులు వైసీపీ ప్రభుత్వం చేస్తే మీకు అధికారం ఉంది, ఎంక్వైరీలు వేసుకోండి. ఎక్కడ శిక్షించాలనో అక్కడ శిక్షించండి. అంతే తప్ప ఆ భారాన్ని, ఆ శిక్షని, ఆ శాపాన్ని ప్రజల మీద మోపడము ఎంతవరకు భావ్యమో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. భీమవరంలోని ఆయన నివాసంతో పాటు కార్యాలయాలు, వ్యాపార సముదాయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టిన ఆదాయ పన్ను శాఖ అధికారులు కేంద్ర పారిశ్రామిక రక్షణ బృందాల సాయంతో తనిఖీలు చేశారు. లోపలికి ఎవరిని అనుమతించలేదు. అటు కృష్ణా జిల్లా నాగైలంకకు చెందిన ప్రముఖ రొయ్యల వ్యాపారి చెన్ను లక్ష్మణరావు స్వగృహం, ఐస్ ఫ్యాక్టరీ, ఇతర సంస్థలపైన ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏలూరు నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్త నూకల రామకృష్ణ ఇంట్లోనూ ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రముఖ రొయ్యల ఎగుమతిదారు వైఎస్ఆర్సీపీ నేత గ్రంథి శ్రీనివాస్తో ఉన్న సంబంధాల నేపథ్యంలోనే లక్ష్మణరావు, నూకల రామకృష్ణ నివాసాలపై ఐటీ దాడులు జరిగినట్లు వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. వరద బాధితులను ఆదుకోవడం నిరంతర ప్రక్రియ అని గొల్లపూడి మాజీ సర్పంచ్ ఎన్డీఏ కూటమి నేత బొమ్మసాని సుబ్బారావు అన్నారు. రాష్ట్రాభివృద్ధి కూడా నిరంతర ప్రక్రియ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వరద ముప్పుకు గురైన బాధితులను అందరినీ అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందన్నారు. పలు సేవా సంస్థలు సైతం ఇప్పటికీ కూడా వివిధ రూపాల్లో ఆదుకున్నట్లు ఆయన తెలిపారు. నగరంలోని ఊర్మిళా నగర్ హెచ్పో కన్వెన్షన్ హాల్లో రోటరీ రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో వరద బాధితులకు పచారీ సరుకులు, బియ్యం తదితర వాటిని పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ సృజన ఫౌండేషన్, కొన్ని సేవా సంస్థల ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం వరద బాధితులందరికీ అన్ని విధాలుగా ఇప్పటికే ఆదుకున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితుల మొత్తానికి అన్ని విధాలుగా సాయపడిందన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి పర్యవేక్షణలో వరద బాధితులకు మరింత సాయం అందించడానికి పలు సేవా సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. అభివృద్ధి, బాధితుల సాయం రెండింటినీ కలుపుకొని నిరంతర ప్రక్రియగా ఎమ్మెల్యే సుజనా చౌదరి భావించి అనేక కార్యక్రమాలను చేపట్టారన్నారు. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో వరద బాధితుల మొత్తానికి పూర్తి స్థాయిలో సాయం అందిందని సుబ్బారావు అన్నారు. నియోజకవర్గ ప్రజలకు సహాయక కార్యక్రమాలు అందిస్తూ ఇప్పటికే పలుసార్లు వైద్య సేవలను ఏర్పాటు చేసి వైద్య సేవల విషయాన్ని సుబ్బారావు గుర్తు చేశారు. ఈ ఊర్లా నగరం, ఈ సితారా థియేటర్ బ్యాక్ సైడు ఈ ప్రాంతం మొత్తం కూడా మునిగిపోయి రామరాజ్య నగర్ రైలు కట్ట ఈసారి ప్రత్యేకంగా జక్కంపూడి కాలనీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో వచ్చింది. ఈ ప్రాంతంలో బాగా పేదవారు ఉండేటటువంటి ప్రాంతం ఇది. ఈ దాతలందరూ రావటం, అట్లనే సుజనా చౌదరి గారు లాంటి వారి ఫౌండేషన్ ద్వారా కూడా ఇప్పటికి 41వ డివిజన్లో పంచడం జరిగింది. 40 డివిజన్లో కొంతమందికి ఇవ్వడం జరిగింది. 44వ డివిజన్లో ఇవ్వడం జరిగింది. ఏ ప్రాంతంలో ఆయన ఒకటే చెప్పారు మాకు, మన ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్లో మునిగిపోయినటువంటి ప్రతి కుటుంబానికి పచారీ సరుకులు, అవకాశం మేర బట్టలు, బియ్యం అందరికీ సదుపాయాలు కల్పించమన్నారు. ప్రభుత్వపరమైనటువంటి సహకారమే కాకుండా సుజనా ఫౌండేషన్ ద్వారా కూడా సహకారం ఇవ్వడానికి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలపై మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపిందని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి కార్పొరేటర్ బోయ సత్యబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలకు శిక్ష ప్రజలకు సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందిచ్చిన హామీలను మరచి జిందాల్, అంబానీ, ఆదానీల లాభాల కోసం, మోడీ మెప్పు కోసం ప్రజలపై భారం మోపడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఇంధన సర్దుబాటు ఛార్జీలు, డ్రాప్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన అదనపు విద్యుత్ ఛార్జీలకు నిరసనగా నెహ్రూ బొమ్మ సెంటర్లో సిపిఎం పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి కార్పొరేటర్ బోయ సత్యబాబు పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను మరచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో ఇంధన సర్దుబాటు ఛార్జీలు, డ్రాప్ ఛార్జీల పేరుతో 17,000 కోట్ల భారాన్ని ప్రజలపై వేసిందన్నారు. ఆకాశాన్ని అంటుతున్న ధరలతో సతమతమవుతున్న ప్రజలపై అదనపు భారాలు మోపటం సమంజసం కాదన్నారు. అదనపు ఛార్జీల బాధుడు విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. నుండి నవంబర్ 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరు కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రజాపోరు కార్యక్రమం భాగంగా వేలాది మంది ప్రజల్ని కలుస్తాం. ఈ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లో తీసుకెళ్తాం. 14వ తేదీన
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాలు, కలెక్టర్ ఆఫీసుల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రశ్నించే ప్రజలారా, ఓటేసిన ప్రజలారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, విజయవాడ ప్రజలారా ఆలోచించండి. ఈ భారాలు ఇలాగే ఇస్తే మన కష్టమంతా ఈ కరెంటు బిల్లులకే సరిపోయే పరిస్థితి కనబడుతుంది. ఈ చేత్తో 2000 కోట్లు గ్యాస్, ఉచిత గ్యాస్ అని ఇస్తున్నారు. ఇంకో చేత్తో 18,000 కోట్లు కరెంటు బిల్లుల పేరు మీద వసూలు చేస్తున్నారు. అంటే ఇచ్చేది తక్కువ, లాగేది ఎక్కువ. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఈ మోడీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మూకుమ్మడిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడం అన్యాయం. ఈ భారాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని యెడల ప్రజల ఆగ్రహానికి చవి చూడవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ముస్లిం మైనార్టీలకు స్థానం కల్పించాలని, దీనిపై ప్రధానమంత్రి స్పందించాలని రాష్ట్ర అహ్లే సున్నత్ జమాత్ కో కన్వీనర్ అల్తాఫ్ బాబా కోరారు. వక్ఫ్ బోర్డులో హిందువులకు అవకాశం ఉన్నప్పుడు టీటీడీలో ముస్లింలకు ఉండకూడదా అని ఆయన ప్రశ్నించారు. కొండపల్లి దర్గాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అహ్లే సున్నత్ జమాత్ కో కన్వీనర్ అల్తాఫ్ రాజా మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి, బీబీ నాంచారమ్మ ముస్లిం మహిళను వివాహమాడిన 700 సంవత్సరాల చరిత్ర వాస్తవమే కదా అని అన్నారు. మరి మాకు అందులో హక్కు ఉంది కదా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం ముస్లింలు తిరుపతి దేవస్థానానికి ఉగాది సందర్భంగా అధిక శాతంలో రాయలసీమ ప్రాంత ముస్లింలు, అధిక శాతంలో వెంకటేశ్వర స్వామిని, బీబీ నాంచారమ్మను సందర్శించడం వాస్తవం కాదా అని ఆయన అన్నారు. బీబీ నాంచారమ్మ విగ్రహం ఎన్నో సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ముస్లిం మైనార్టీలకు సేవ చేసుకోవడానికి ముస్లిం మైనార్టీ వ్యక్తులను టీటీడీ బోర్డులో మెంబర్లుగా చేయటంలో తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. మన భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఉత్తర భారతదేశానికి భిన్నంగా ఆది నుంచి ఉన్నాయన్నారు. భారతదేశం స్వాతంత్ర ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ప్రతి అభివృద్ధిలో ముస్లింల పాత్ర ఉందని మర్చిపోకూడదన్నారు. ఇక్కడ హిందూ ముస్లిం అనే భేదం ఎన్నడూ లేదని, ఎందుకంటే అయ్యప్ప స్వాములు ప్రతి ఒక్కరూ షర్బుద్దీన్ బాబా ఓవర్ స్వామి దర్గా దర్శించుకోవటం సాంప్రదాయంలో భాగంగా, ఇస్లాం సాంప్రదాయం ప్రకారంగా చాదర్ పూలు సమర్పించటం వాస్తవం కాదా అని ఆయన అన్నారు. ఇలాంటి చరిత్ర కలిగిన దేవాలయాల్లో ముస్లిం మైనార్టీలకు అవకాశం కల్పిస్తే చరిత్ర సువర్ణాక్షరాలతో రాయబడుతుందని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో భారతదేశానికే ఒక గర్వకారణమైనటువంటి దేవాలయం. అలాంటి దేవాలయంలో మాలిక్ గారి ఒక ముస్లిం మహిళ బీబీ నాంచారమ్మ ఒక సాంప్రదాయబద్ధంగా 700 సంవత్సరాల నుండి తిరుమల తిరుపతి దేవస్థానంలో పూజలు అందుకుంటున్నారంటే నిజంగా చాలా గర్వకారణం. ప్రతి ఉగాది నాడు ముస్లింలు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ముస్లింలు అధిక శాతంలో, అంటే భారతదేశంలో ఉన్న ముస్లింలు చాలా మంది వెళ్తారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అన్ని ఏరియాల నుంచి వెళ్తారు. కానీ ప్రత్యేకంగా మా అమ్మాయిని ఇచ్చాం అనే ఉద్దేశంతో ఉగాది నాడు కొన్ని సామాన్లతో వెళ్లి పూజా కార్యక్రమాలకు అక్కడ పాల్గొనడం, అందులో ఉప్పు, పప్పు, చింతపండు ఇవన్నీ కూడా తీసుకెళ్లడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ముస్లింలు అక్కడికి మా అమ్మాయిని ఇచ్చాం, మీరు బాగా చూసుకోండి, మా అమ్మాయిని ఇచ్చాం అని ఒక బావ గారు, ఒక నాయన అనే ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ముస్లింలు కూడా బీబీ నాంచారమ్మ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం ఉగాది నాడు వెళ్తామని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక దృష్టి సారించి గుడ్డు వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని శ్రీనివాస హెచరీస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోమిరెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా కాంకిపాడు మండలం కుందేరు గ్రామంలో పౌల్ట్రీ పితామహుడు పద్మశ్రీ డాక్టర్ బివి రావు 89వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కుందేరు గ్రామంలో పౌల్ట్రీ రంగం పితామహుడు పద్మశ్రీ డాక్టర్ బివి రావు 89వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ బివి రావు 89వ జన్మదిన వేడుకల సందర్భంగా నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఉడికించిన కోడిగుడ్లను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, స్థానిక ప్రజలకు అందజేశారు. కుందేరు పరిసర ప్రాంతాల గ్రామ పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం శ్రీనివాస హెచరీస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోమిరెడ్డి మాట్లాడుతూ, పౌల్ట్రీ రంగం ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిందంటే అందుకు ప్రధాన కారణం డాక్టర్ బివి రావు చేసిన పోరాట ఫలితమేనని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక దృష్టి సారించి గుడ్డు వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. సబ్సిడీ రూపాయన రైతుకు అందజేసినట్టయితే దేశ ఆరోగ్యానికి, ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అట్లా కోడిగుడ్డు కూడా బివి రావు గారు ఎప్పుడో 1972లో వెంకటేశ్వర హ్యాచరీస్ అనే సంస్థను స్థాపించి దేశవ్యాప్తంగా కోళ్ల పరిశ్రమను అభివృద్ధి చేయటం, అందుట్లో కోడిగుడ్డులో ఉన్న పోషక విలువల గురించి
అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ప్రతి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు సహాయ సహకారాలని టెక్నికల్ సిబ్బందితో అందజేస్తూ ఈ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. పాలు తీసుకునే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా నిరభ్యంతరంగా కోడిగుడ్లు కూడా తీసుకోవచ్చు. ఈ కోడిగుడ్లు కూడా ఫర్టిలైజ్ అయినవి కావు, దాని నుంచి కోడిపిల్ల రాదు, కానీ మంచి ఆరోగ్యమైన పౌష్టికాహారంగా ఉంటుంది కాబట్టి నిరభ్యంతరంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు గర్భిణీ స్త్రీలు పెద్దవాళ్ళు అందరూ కూడా రోజుకు 2 గుడ్లు తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు దక్కాలంటే అది టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని సూచించారు. మంత్రి నారా లోకేష్ వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించి 1,40,000 కోట్ల మేర పెట్టుబడులు తీసుకొస్తున్నారని చెప్పారు. 8వ డివిజన్ సిద్ధార్థ నగర్ మదర్ తెరీసా బొమ్మ వద్ద ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా నమోదు ప్రక్రియ గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ గత వారం రోజులుగా తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు నమోదు ప్రక్రియ జరుగుతోందని అన్నారు. విద్యావంతులు ఓటరుగా నమోదయ్యేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. గడువు మరో 2 రోజులు పెంచితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. విద్యావంతులకు ఉద్యోగాలు టీడీపీ ప్రభుత్వం వల్లే సాధ్యమని అన్నారు. మంత్రి నారా లోకేష్ వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించి 1,40,000 కోట్ల మేర పెట్టుబడులు తీసుకొస్తున్నారని చెప్పారు. ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలన్నారు. మా నియోజకవర్గంలో ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని కూడా మేము నోటిఫై చేశాము. ఇలాగా ఇవాళ రాత్రి వరకు కూడా అప్లికేషన్స్ వస్తాయి, అన్నీ కూడా తీసుకుని మీరు ఆన్లైన్ చేయడానికి హెల్ప్ చేయండి. మేమందరం కూడా ఇక్కడ హెల్ప్ చేస్తున్నాము. మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె యూత్ ఫోర్స్ అంతా కూడా ఎవరికి వారు వారి కంప్యూటర్స్తో ఆన్లైన్ చేయడానికి ముందుకొచ్చారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ స్టాల్కి ఇవాళ వచ్చిన మన ఎన్ఆర్ఐ స్టాఫ్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన డివిజన్ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనాలంతా కూడా ప్లీజ్ మళ్ళీ ఇవాళ ఈవినింగ్ లోపల అందరూ ఎవరికి వారి అప్లికేషన్స్ తెచ్చివ్వండి. స్టాల్స్ 3 చోట్ల ఉన్నాయి. ఈరోజు వచ్చి ఈ స్టాల్సే కాకుండా గాయత్రి నగర్లో కూడా ఒక ఆఫీస్ ఉంది. అలాగే గద్దె రామ్మోహన్ గారి పార్టీ ఆఫీస్లో కూడా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోరం ఫర్ ఆర్టిస్ట్ జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో హరివిల్లు చిన్నారుల రంగుల పండుగ పేరుతో చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. నవంబర్ 10వ తేదీన మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పిల్లలకు చిత్రంలో కొంత భాగం ఇవ్వబడుతుందని, మిగిలినది పూర్తి చేయాలన్నారు. జూనియర్స్, సబ్ జూనియర్స్, సీనియర్స్ విభాగంలో ఈ పోటీలు ఉంటాయని వెల్లడించారు. పోటీ అనంతరం ప్రముఖ చిత్రకారిణి శ్రీమతి స్వాతి పూర్ణిమ పిల్లలకు క్రాఫ్ట్ వర్క్స్ లో మెళకువలు నేర్పిస్తారని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మధ్యాహ్నం మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం 4వ ఫ్లోర్లో ప్రారంభమవుతాయి. ఇందులో ఈసారి మేము పెట్టినటువంటి అంశాల్లో కూడా పిల్లలకు రంగులు వేయడంతో పాటు పిల్లలకి చిత్రంలో సగభాగం ఇస్తాం, సగభాగాన్ని పిల్లలు పూర్తి చేయాలి. ఇది కూడా పిల్లల క్రియేషన్ డెవలప్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఫోరం ఫర్ ఆర్టిస్ట్ అనేది పిల్లల్లో సృజన పెంచడానికి, నగరంలో ఒక మంచి వాతావరణాన్ని పిల్లల మెదడులోకి ఎక్కించడానికి, అందరూ ఐక్యంగా ఉండడానికి, చిత్రకళా రంగంలో ఒక నూతన వరవని సృష్టించడానికి పనిచేస్తున్నటువంటి సంస్థ. ఆ సంస్థ పెట్టినటువంటి పోటీలకి విజయవాడ నగర ప్రజలు, ముఖ్యంగా కాలేజీ స్కూల్స్ విద్యార్థులు అందరూ ఈ చిత్రలేఖన పోటీలను ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఈ సృజనాత్మకంగా రూపొందించిన ఈ కార్యక్రమం తర్వాత 3 నుంచి 5 గంటల వరకు ఆ కార్యక్రమం జరిగితే 5 నుంచి 6 దాకా వచ్చేసి ప్రముఖ చిత్రకారిణి శ్రీమతి స్వాతి పూర్ణిమ గారు పిల్లలకి క్రాఫ్ట్లో మెడికల్ని ఎలా చేయాలి అనేది చూపిస్తారు. తదనంతరం 6 గంటలకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దీని లోపల ప్రముఖ చిత్రకారులు శ్రీ శేషబ్రహ్మం గారు, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం నుంచి శ్రీ పిన్నమనేని మురళీకృష్ణ గారు, ఎస్బీఐ లైఫ్ నుంచి అధికారులు, ఇంకా ప్రముఖ కవి అనిల్ డానీ గారు, వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఇంత సృజనాత్మక కార్యక్రమాన్ని పిల్లల్లో ప్రోత్సహించడానికి గాను మీడియా మిత్రుల్ని సహకారం కోరుతున్నాం.
ముఖ్యమంత్రి చంద్రబాబు రజకులకు సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రజక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె సుబ్బారాయుడు తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో బీసీ సామాజిక వర్గంగా 2వ స్థానంలో ఉన్న రజక కమ్యూనిటీకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ చూసినా గ్రామ బహిష్కరణలు, దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయని చెప్పారు. వీటిని రూపుమాపడానికి రజకులకు ఆర్థికంగా చేయూత ఎస్సీ జాబితాలో చేరుస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇతర కమ్యూనిటీలు శాశ్వతమైన ఉద్యోగ కల్పన చేయడం జరిగిందని, అటువంటి ఉద్యోగ కల్పన రజక సామాజిక వర్గానికి కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. టీటీడీలో ఒక రజకుడికి ప్రాధాన్యత కల్పించారన్నారు. అన్యాక్రాంతమైన దోబీఘాట్లను స్థానిక రజక సొసైటీలకు ఇవ్వాలన్నారు. జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దోబిఘాట్లన్నీ అన్యాక్రాంతమైనవి. ప్రభుత్వం మంజూరు చేసినటువంటి దోబిఘాట్లను అన్యాక్రాంతము అయినటువంటి తిరిగి రజకులకే అక్కడ ఉన్నటువంటి స్థానిక సొసైటీలకు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంకొకటి, ప్రభుత్వ సంస్థలలో ఉన్నటువంటి రజకు సంబంధించినటువంటి దోపి పనులు, రజకృక్తి పనులు స్థానిక రజక సొసైటీలకు కేటాయించి వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి మేము ముఖ్యంగా కోరుతున్నాము. ఇన్ని సంవత్సరాలు అయినా సరే రజకులు జనాభాలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా సాంఘిక వివక్షతకు, ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవటానికి, రాజకీయంగా అభివృద్ధి చెందకపోవటానికి ఇవైనటువంటి వివక్షత చూపిస్తున్నటువంటి గత ప్రభుత్వాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వెల్ఫేర్ కమిటీని, జిల్లా వెల్ఫేర్ కమిటీని దాన్ని ఇంప్లిమెంట్ చేసి కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటూ 5 మంది రజక కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు జిల్లాలో రజకుల యొక్క సాంఘిక, ఆర్థిక, రాజకీయ భవిష్యత్తు గురించి, వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి ప్రతి 3 నెలలకోసారి ఈ యొక్క కమిటీ సమావేశం జరిగి రజకుల అభివృద్ధి కోసము పాటుపడాలని చెప్పేసి కూడా మేము ఈ యొక్క సందర్భంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.